సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి బీజాపూర్ సుక్మా జిల్లాలకు వెళ్తుంటాం. ఇది భద్రాచలం నుంచి చెర్ల దగ్గర ఉన్న బోర్డర్. ఈ బోర్డర్ నుంచి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అన్నలకి పెట్టని కోట. ఇది తాలిపేరు డ్యామ్. ఈ డ్యామ్ దగ్గర చాలా బాంబ్లాస్ట్లు జరగడం, అన్నలు వాటర్ కోసం వస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళ కోసం మాట వేయడం, రకరకాల సంఘటనలు జరిగేవి. ఈ డ్యామ్ దగ్గరే పోలీసులు మాట వేయడం ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కూడా వాటర్ కోసం వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా మన అంబుష్లో పడతారని పోలీసులకు దృష్టి మళ్లించడానికి మావోయిస్టులు కూడా ఇక్కడ అంబుష్ వేయడం. వీళ్ళిద్దరి మధ్యన తాలిపేరు డ్యామ్ అనేది ప్రత్యక్ష సాక్షి. అటువైపుని తీసుకుంటే మావోయిస్టులు అందరూ రావడం, ఇటువైపు పోలీసులు రావడం, ఈ ప్రాంతం అనేది మనకు కనిపిస్తుంటుంది. ఎక్కువగా మావోయిస్టు ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది అనగానే తాలిపేరు డ్యామ్ దగ్గర అన్నది ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ దగ్గర పడిన తర్వాత ఈ ప్రాంతం ఎలా ఉంది, మావోయిస్టు అడ్డా ప్రాంతంలోకి మనం వెళ్తున్నాం. ఒకప్పుడు బాంబులతో నిత్యం మారుమోగిన ఈ ప్రాంతం అంతా కూడా మీ అందరికి చూపిస్తున్నా. ఆ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఒకప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది, తర్వాత ఆ పరిస్థితి ఆగిపోతుందా లేదా తిరిగి మరొకసారి పునరావృతం అవుతుందా అనే విషయం మీ అందరికీ వివరిస్తాను, చూద్దారండి. ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉన్నాం. చెర్ల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అడవిలో ఇక్కడ నుండి మనం బీజాపూర్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ధర్మారం తర్వాత కొండవీటు ఆ విధంగా ముందుకు వెళ్తాం. ఇక్కడ కరెక్ట్ పాయింట్లో తీసుకుంటే బ్యాక్ సైడ్ వెళ్తే బీజాపూర్, లెఫ్ట్కి వెళ్తే సుక్మా, ఇంకా కొంచెం ముందుకెళ్తే పూజార్ కాంకేర్. ఛత్తీస్గఢ్ బోర్డర్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా కనిపిస్తుంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు దాటి వచ్చాం. ఇది పూర్తిగా వాళ్ళ అడ్డా. ఒకప్పుడు హిడ్మాకి ప్రధానంగా ఉన్న ఇది ఈ ప్రాంతం. హిడ్మా ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంకి రావడం, ఇక్కడ నుంచే అతని టీం అంతా మొబిలైజ్ చేయడం అనేది తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఒక స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో హిడ్మా కూర్చొని పోలీస్ క్యాంప్ మీద, ధర్మారం క్యాంప్ మీద దాడి చేశాడు. ఆ క్యాంపులో ఒకసారి కరెక్ట్గా ఫెయిల్ కాకుండా ఉంటే దాదాపు పోలీసులకి భారీ నష్టం జరిగి ఉండేది. కానీ అక్కడ ఏం జరిగింది, హిడ్మా ఏ స్కూల్లో కూర్చున్న విషయం లోపలికి వెళ్ళేవాళ్ళు తెలుస్తుంది. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో ధర్మారం క్యాంపు దగ్గర చింతవాగు మీద ఉన్నాం. 2024లో ఈ క్యాంప్ మీద దాడి జరగడంతోనే ఒక విధంగా చెప్పాలంటే మావోయిస్టు పార్టీకి పతనం ప్రారంభమైంది. ఎలా అంటే ఈ చింతవాగు మీద కనిపిస్తున్న బ్రిడ్జ్ అప్పుడే నిర్మాణం ప్రారంభమైన దశలో ఈ వాగపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళకి పోరాటం జరిగింది. అప్పుడు ఈ బ్రిడ్జి లేదు. ఈ బ్రిడ్జి కింద నుంచి వాళ్ళందరూ రావడం, ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా రెండు వైపులు అంటే కుడివైపు నుంచి ఎడం వైపు నుంచి వాళ్ళందరూ ఒకేసారి ఆ క్యాంప్ మీద దాడి చేయడంతో వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లోపల కనబడిన ప్రతి కానిస్టేబుల్ని, ప్రతి సిఆర్పిఎఫ్ని చంపాలి, అక్కడ ఉన్న ఆయుధాలు ఎత్తుకెళ్లాలనేది హిడ్మా ఆధ్వర్యంలో జరిగింది. ఈ ధర్మారం క్యాంప్ దగ్గర ఉన్న స్కూల్లో హిడ్మా కూర్చొని ప్లాన్ చేయడంతో 300 మావోయిస్టులు చుట్టుముట్టు ఒకేసారి అటాక్ చేయడంతో వాళ్ళు వెళ్తున్న సమయంలో మనకి ఎదురుగా ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ ఫైర్ చేయడంతో వాళ్ళందరూ ఎక్కడిక్కడ పారిపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళే సమయంలో వాళ్ళకి సెంట్రీ కరెక్ట్గా ఫైట్ చేయడంతో వాళ్ళు వెళ్ళాల్సిన లోపలికి వెళ్ళకుండా ఆగిపోవడంతో అక్కడ లోపల పార్టీకి నష్టం జరగదు. కానీ ఈ ఫైరింగ్ దీంట్లో మాత్రం అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు 4 చనిపోయారు. ఇక్కడ ఎప్పుడైతే దాడి జరిగిందో దాంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇక్కడ క్యాంపులు పెట్టడం కాకుండా మావోయిస్టులు ఏరువేతకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించింది. అదే సమయంలో ఆపరేషన్ కగార్ కూడా ప్రారంభం కావడం, ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులకి మరింత బలం వచ్చింది. దాంతో కోబ్రా దళం, సిఆర్పిఎఫ్ వీళ్ళందరూ కలిపి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా చుట్టుముట్టడానికి ఈ పామేడు తరహా దాడులు జరగకుండా, ధర్మారం తరహా దాడులు జరగకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు ధర్మారం క్యాంప్ అనేది ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడైతే ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టులు పెట్టిన కోట. మరోవైపు బ్రిడ్జి కూడా పూర్తిగా కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ రాకపోకలు ప్రారంభమై ఇటువైపు సిఆర్పిఎఫ్ దళాలు కానీ పోలీసులు కూడా ఇటు తెలంగాణ సరిహద్దుకు రావడం, తెలంగాణ పోలీసులు గ్రేహౌండ్స్ దళాలు కూడా ఇటు బీజాపూర్ రావడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. అంటే ధర్మారం క్యాంప్ మీద దాడి జరగడంతోనే మావోయిస్టు పార్టీకి నష్టం జరిగింది. నష్టమే జరగడం కాదు, పార్టీ ఉనికిని కోల్పోయే విధంగా కూడా చేసిందని పోలీసు అధికారులు చెప్తున్నారు.